నమస్తే బస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనము ఎల్యూ డీకంపోజిషన్ గురించి అయితే డిస్కస్ అవుతున్నాం. ఓకే, ఎల్యూ డీకంపోజిషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ రైటింగ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్. ఓకే, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ని మనము ప్రోడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్లో మనం ఎక్స్ప్రెస్ చేసే మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎల్యూ డీకంపోజిషన్ మెథడ్ అంటాం. ఓకే, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ యూ అని ఉంది. టూ మ్యాట్రిక్స్ అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏని ఎల్ యూ అనే టూ మ్యాట్రిసెస్గా ప్రోడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్గా మనం ఎక్స్ప్రెస్ చేసాం. ఓకే, ఇక్కడ ఎల్ అంటే ఏంటంటే లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఎలా ఉంటుందంటే ఇది డయాగ్నల్, ఒక మ్యాట్రిక్స్ ఉంది దీంట్లో డయాగ్నల్. ఓకే, ఈ డయాగ్నల్ పైన ఎలిమెంట్స్ అన్నీ జీరో ఉంటాయి. ఓకే, ఈ ఫార్మేట్లో ఉంటే ఓకే ఈ డయాగ్నల్ పైన ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరో ఉంటాయి. దీన్ని మనం లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ యూ అంటే ఏంటి? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఇది డయాగ్నల్ కదా, ఈ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరో ఉంటాయి. ఓకే, ఈ ఫార్మేట్లో ఉంటుంది మ్యాట్రిక్స్ అనేది. ఓకే, ఇలాంటి మ్యాట్రిక్సెస్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, యూటీఎం అని తీసుకుంటాను, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, ఇంకా లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో మనకి ఒక కండిషన్ చూడండి, డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 1 1 తీసుకోవాలి. ఓకే, ఏని ఎల్ ఇంటూ యూ అని తీసుకునేప్పుడు లోవర్ ట్రయాంగులర్లో డయాగ్నల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ 1 1 అని తీసుకుంటాం. ఓకే, ఇది మనకి కండిషన్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అయితే చేద్దాం. చూడండి, ఏని ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అంటే ఇది 2 by 2 మ్యాట్రిక్స్, 2 rows 2 columns ఉన్నాయి కాబట్టి ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్. నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ ఉంటే అలాంటి మ్యాట్రిక్స్ మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇది 2 by 2 స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు ఈ 2 by 2 స్క్వేర్ మ్యాట్రిక్స్ని మనము ప్రోడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామో చూద్దాం. ఓకే, ఎల్ ఇంటూ యూ అనే ఫార్మేట్లో ఈ మ్యాట్రిక్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎల్ అనే దాన్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఎల్ మ్యాట్రిక్స్ని నేను ఆల్రెడీ మీకు కండిషన్ చెప్పా. ఎల్ అనే మ్యాట్రిక్స్ మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే ఎల్ అంటే ఏంటి? లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో ఇది డయాగ్నల్స్ కదా, ఇక్కడ ఒక డయాగ్నల్ వస్తుంది, ఇక్కడ ఒక డయాగ్నల్ వస్తుంది. ఓకే, దీని పైన ఉన్న ఎలిమెంట్ జీరో ఉండాలి, అంటే ఇది ఈ ఎలిమెంట్ జీరో, కంపల్సరీ జీరో ఉండాలి. ఓకే, నెక్స్ట్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్స్ అన్నీ 1 1 తీసుకోవాలి. మనకి రిమైనింగ్ ఎలిమెంట్ ఏది? ఇది ఒకటే కదా, ఇక్కడున్న ఎలిమెంట్ మాత్రమే మనకి రిమైనింగ్. అంటే ఈ పొజిషన్ ఏంటి? ఈ ఎలిమెంట్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే L21 తీసుకుంటాం. ఓకే, మీరు బేసిక్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో చూస్తే L21 అంటే ఏంటి? 2 అంటే ఏంటి? ఈ L అనే ఎలిమెంట్ 2 అనే రోలో, ఓకే, సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో ఉందని దీని మీనింగ్ L21 అంటే. ఓకే, అర్థమైందా? ఎలిమెంట్ L21. ఓకే, 2 1 అనేది ఈ ఒక ఎలిమెంట్ పొజిషన్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇంక యూకి వస్తే మనకి డయాగ్నల్స్లో ఆల్రెడీ ఇక్కడ డయాగ్నల్స్ తీసుకున్నాం కదా. ఓకే, ఇంకోటి ఒక నిమిషం, మనకి లోవర్ ఇది అప్పర్ ట్రయాంగులర్. యూ అంటే ఏంటి? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో ఏంటి? ఇది డయాగ్నల్ అనుకుంటే డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ జీరో ఉండాలి అప్పర్ ట్రయాంగులర్లో, అంటే ఈ పొజిషన్ జీరో. ఓకే, ఈ పొజిషన్ జీరో మనకి. నెక్స్ట్ మనకి ఇంక రిమైనింగ్ పొజిషన్స్ అన్నీ ఫిల్ చేసుకుందాం. ఇక్కడ ఏంటి? U11 U11 U12 తర్వాత U21, ఇది U22 వస్తుంది. ఇలా అర్థమైందా? U11 U12, ఇక్కడ ఎనీవే జీరో ఉంటుంది బికాస్ ఆఫ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ U22. ఓకే, అర్థమైందా? ఇది బేసిక్స్ మనకి. ఇప్పుడు మనకి ఏ అంటే ఏంటి? ఏ ఈజ్ నథింగ్ బట్ ఎల్ ఇంటూ యూ అని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ ఎల్ అంటే ఏంటి? ఎల్ నథింగ్ బట్ 1 0 L21 1. ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయండి. U11 U12 0 U22. ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఒక ఆల్రెడీ ఏ అంటేనో తెలుసు కదా, ఇది రాసుకోండి. 2 3 4 7. ఓకే, మనకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తెలుసు కదా, నేను ఇది ఎరేజ్ చేస్తాను చూడండి.
ఓకే, ఇది మనకి 2 3 4, ఇది మనకి 7. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఓకే, దిస్ మ్యాట్రిక్స్ అండ్ దిస్ మ్యాట్రిక్స్, రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం ఇలా వెళ్ళి ఇలా చేస్తారు. అర్థమైనా? ఫస్ట్ ఈ ఎలిమెంట్ నుండి ఫస్ట్ ఎలిమెంట్ని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ u11 వస్తుంది, ప్లస్ తర్వాత సెకండ్ ఎలిమెంట్ని ఇంకో సెకండ్ ఎలిమెంట్ 0 ఇంటూ 0 0, తర్వాత ఫస్ట్ రో తర్వాత సెకండ్ కాలం ఇలా రండి. ఓకే, 1 ఇంటూ u12 ఏమొస్తుంది? u12నే వస్తుంది, ప్లస్ తర్వాత 0 ఇంటూ u22 ఏమవుతుంది? 0. ఓకే, తర్వాత సెకండ్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేయండి. L21 ఇంటూ u11, ఓకే, ప్లస్ 1 ఇంటూ 0 0, తర్వాత సెకండ్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేయండి. L21 ఇంటూ u12, ఓకే, తర్వాత ప్లస్ 1 ఇంటూ u22 ఇలా వస్తుంది మ్యాట్రిక్స్ అనేది. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మన ఏం ఏంటంటే ఈ వాల్యూస్ పైన వచ్చేయాలి. L21 u11 u12 u22 ఇవి మన ఈ వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దట్ ఈజ్ అవర్ ఎయిమ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఈ రెండు మ్యాట్రిక్స్లు ఈక్వల్. ఓకే, ఆర్డర్ అనేది ఈక్వల్ అని కదా, ఇది 2/2 ఇది 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి 2 మ్యాట్రిసెస్ ఎప్పుడు ఈక్వల్ అయితే దాని కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేది ఈక్వల్ కావాలి. అంటే ఈ పొజిషన్లో సేమ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్స్ని ఈక్వల్ చేయండి. అంటే 2 ఈక్వల్ టు u11, ఓకే, తర్వాత 3 ఈక్వల్ టు u12 ఇలా వస్తుంది. తర్వాత దిస్ ఈక్వల్ టు దిస్ 4 ఈక్వల్ టు L21 u11, అంటే దీన్ని సింప్లిఫై చేయొచ్చా? 4 ఈజ్ ఈక్వల్ టు L21 బై u11 అని రాయొచ్చు. ఓకే, దిస్ నథింగ్ బట్ L21 ఈక్వల్ టు 4 బై L11 అంటే ఏంటి? ఆల్రెడీ మనకి తెలుసు 2. అప్పుడు మనకి ఈ వాల్యూ 2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ దిస్ ఈక్వల్ టు దిస్ 7 ఈక్వల్ టు L21 ఇంటూ u12 ప్లస్ u22. ఓకే, 7 ఈక్వల్ టు L21 అంటే ఎంత? 2, తర్వాత u12 అంటే ఎంత? 3 ప్లస్ u22 7 3 2 6 ప్లస్ u22 ఎంత? ఈ 6 ఈ సైడ్ వస్తే 7 మైనస్ 6 ఎంత? 1. ఓకే, ఇది మనకి వాల్యూస్ అయితే వచ్చాయి. ఓకే, ఫైనల్లీ ఈ వాల్యూస్ అన్ని దీంట్లో మళ్ళీ రీప్లేస్ చేయండి. మనకి L అండ్ U వాల్యూస్ వస్తాయి. L వాల్యూ ఎంత వస్తుంది? 1 0. L21 అంటే ఎంత? L21 అంటే 2, ఇక్కడ 1. ఓకే, U అంటే ఎంత? U11 ఎంత? 2, U12 ఎంత? 3 0 1. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ రిక్వైర్డ్ ఆన్సర్. అంటే ఫైనల్లీ చూడండి, ఫైనల్లీ ఏ అంటే ఏంటి? L ఇంటూ U కదా, అంటే 2 3 ఎంత వస్తుంది? ఇక్కడ ఎంత ఉండేది? ఏని మ్యాట్రిక్స్ ఏముంది మనకి? ఓకే, ఇక్కడ 4 ఉండే 7. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ని మనము ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం. 1 0 2 1 ఇంటూ 2 3 0 1 ఇలా. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. జస్ట్ ఏంటంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వస్తే చాలు మీకు ఇక్కడ. ఓకే, LU ఎలా తీసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత మ్యాట్రిక్స్ ఇలా మీరు 2/2, ఇక్కడ మీకు నేను 2/2 ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు సేమ్ ప్రాసెస్ 3/3 కూడా చేయొచ్చు. 3/3 4/4 ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ L ఇంటూ U. ఓకే, ఈ ఫార్మేట్లో మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, దీని రిలేటెడ్ 3/3 మ్యాట్రిక్స్ కూడా ఒక క్వశ్చన్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.